హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెలి నీవెవరో పార్ట్ 64 చూసే ముందు పార్ట్ 63 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రాణ ఫీడ్ చేశాడు అని చెప్తూ ఉంటే వాడిని పట్టించుకోకుండా నిద్రపోయినందుకు గిల్టీ ఫీల్ అవుతూ సారీ రకన్నా అని వాడి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తున్న చైత్ర కళ్ళు వాడి బ్యాక్ సైడ్ రూమ్ కార్నర్ సోఫాలో కూర్చొని కనిపించాడు రాణా. డెవిల్ బాబును చూడడమే చుట్టూ కలయ చూసిన చైత్రకు వుడెన్ హౌస్లో ఉన్న ఆ రూమ్కి ఎక్కడికి వచ్చామో అని అనుకుంటూ కారులో నిద్రపోయిన తను ఇలా రూమ్లో ఉండడానికి కారణం బాబు భుజస్కంధాల బలమే అనిపించి మూతి బిగించింది కోపంతో. సిస్టంలో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న డెవిల్ బాబు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు ఎక్కడున్నామో తెలుసుకోవాలని నెమ్మదిగా లక్కీతో సహా బయటకు వచ్చిన చైత్రకు అక్కడ ఓల్డ్ కపుల్స్ని చూడడమే కపుల్స్ హెవెన్లో ఉన్నామని క్లారిటీ వచ్చింది. ఇక్కడికి తీసుకొచ్చాడా అని నిట్టూర్చిన చైత్రను డిన్నర్కి రమ్మనడంతో వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. డిన్నర్ ఫినిష్ చేసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి లక్కీ కోసం హాట్ మిల్క్ తీసుకొని మళ్ళీ రూమ్కి వచ్చిన చైత్రకు బెడ్ మీద నిద్రపోతూ కనిపించాడు రాణా. 2 డేస్ నుంచి తనతో పాటే నిద్రకు దూరమైన డెవిల్ బాబుని డిస్టర్బ్ చేయడానికి మనసు రాక లక్కీకి పాలు పట్టి మెడిసిన్ ఇచ్చి టెంపరేచర్ చెక్ చేసుకున్నాక వాడిని పడుకోబెట్టి పక్కనే ఉండి జో కొడితే మెడిసిన్ ఎఫెక్ట్తో వెంటనే నిద్రపోయాడు. వాడు నిద్రపోయాక ఆ సైడ్ పిల్లోస్ పెట్టి సోఫాలో చేరింది చైత్ర. అయితే మళ్ళీ మార్నింగ్కి బెడ్ మీద నిద్ర లేచిన చైత్రకు రాణా లక్కీ ఇద్దరూ కనిపించలేదు. అన్నీ వాడికి నచ్చినట్టే ఉండాలనుకుంటాడు, శాడిస్ట్ అని చిరాగ్గా బెడ్ దిగి నా కొడుకుని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని అనుకుంటూ కంగారుగా రూమ్ బయటకు వచ్చిన తనకి కాటేజ్ ఎంటీగా కనపడడంతో ఓల్డ్ కపుల్స్ హౌస్కి వచ్చింది. అక్కడ కూడా కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది చైత్ర. అక్కడికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్కి వెళ్ళారని, వెహికల్ ఉంది అనడంతో మెడిసిన్స్, లక్కీ ఫుడ్ అండ్ క్లోత్స్ తీసుకొని స్టార్ట్ అయిన చైత్రను టూరిస్ట్ గైడ్ 10 మినిట్స్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకొచ్చాడు. వాటర్లో ఆడుతున్నాడా, అసలే వాడికి బాగలేదు అని విపరీతమైన టెన్షన్తో పరుగున డౌన్లోకి దిగుతున్న చైత్రకు రాణాతో కలిసి ఫ్రెష్ వాటర్లో ఫిషింగ్ చేస్తూ కనిపించాడు లక్కీ. డెవిల్ బాబును దులిపేద్దాం అనుకుని దూసుకొచ్చిన చైత్రకు గొప్ప రిలీఫ్ లక్కీని అలా చూడడంతో. చాలా స్పీడ్గా డౌన్లోకి వచ్చిన తను వాళ్ళని చూస్తూ అక్కడే కూర్చుంది. ఆయాసం తీర్చుకోవడానికి ఫ్రెష్ వాటర్లో ఫిషింగ్ చేస్తున్న లక్కీ ఫేస్ చాలా తేటగా ఉంది రాత్రి కన్నా. సిటీ హాస్పిటల్ రూమ్లో వాడిని బంధించినట్లయితే ఇంత త్వరగా రికవర్ అయ్యేవాడు కాదేమో. స్వచ్ఛంగా కళ్ళ కప్పటం లేని వాడి నవ్వు చూస్తూ ఇక్కడికి రావడమే కరెక్టేమో అని అనుకుంది చైత్ర. చుట్టూ ఉన్న నేచర్ చూస్తూ దగ్గరకు వెళ్ళి అక్కడే ఉన్న ఒక బండరాయి మీద కూర్చుంటూ ఇద్దరు తిన్నారా అని అడిగితే గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ కిలకిల నవ్వుతూ వీఆర్ డన్, యు ఆర్ లేట్ అని చెప్పాడు లక్కీ. తను ఒకటి అక్కడ ఉన్నాను అన్న రెస్పాన్స్ కూడా చూపించిన డెవిల్ బాబుని చూస్తూ మెడిసిన్ వేసుకున్నావా అని అడిగింది. హా, ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, నాకు అన్నీ చేశాడు, ఇప్పుడు నా కోసం ఫిషింగ్ కూడా చేస్తున్నాడు అని లక్కీ చెప్తూ ఉంటే ఉడుక్కుంటూ ముఖం పక్కకు తిప్పుకొని లక్కీ కోసం తెచ్చిన ఫుడ్ తానే తినడం స్టార్ట్ చేసింది. పెద్ద ఎక్విప్మెంట్ ఏమీ లేకుండా ఒక కర్రకి సెట్ చేసిన వైర్ హుక్తో ఫిషింగ్ చేస్తూ ఉన్నారు రాణా అండ్ లక్కీ. రిసార్ట్ బ్యాక్ సైడ్ లేక్లో ఆ రోజు లక్కీ జస్ట్ పార్టిసిపేట్ చేశాడే కానీ ఒక్క ఫిష్ కూడా పట్టలేదు. బట్ ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్లో ఫిష్ దొరికిన ప్రతిసారి లక్కీ చేస్తున్న హడావిడి, ఎక్సైట్మెంట్తో వాడు వేస్తున్న కేకలు సంబరంగా చూస్తూ ఉంది చైత్ర. 2 అవర్స్కి ఫిషింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యారు. నా ఫిషెస్ నేనే పట్టుకుంటా అంటున్న లక్కీని బైక్ మీద ఫ్రెండ్ కూర్చోబెట్టి వాడి ముందు ఫిషెస్ వేసి నా బాస్కెట్ పెట్టాడు. తను కూర్చొని చైత్రను చూస్తూ ఉంటే ఇప్పుడు వీడితో వెళ్ళటం తప్ప వేరే ఆప్షన్ లేదా అన్నట్టు చుట్టూ చూస్తున్న తనకి ఎవరికి వాళ్ళే తెచ్చుకున్న బైక్స్ కనిపించాయి. అమ్మా కమ్ ఫాస్ట్, వీటితో గ్రాండీ నాకు స్పెషల్ స్నాక్స్ చేస్తుంది అని లక్కీ హడావిడి చేస్తూ ఉంటే ఇక తప్పక వన్ సైడ్కి కూర్చుంది చైత్ర, బ్యాక్ సైడ్ రాడ్ ఒక చేత్తో గట్టిగా పట్టుకొని. వచ్చేటప్పుడు రూట్ చూడలేదా, పడితే నడ్డి విరుగుతుంది, 2 సైడ్స్కి కూర్చో అని అప్పటి వరకు మాట్లాడిన డెవిల్ బాబు చిన్న గొంతుతో సీరియస్గా చెప్పేసరికి వచ్చేటప్పుడు బండి మీద ఎగిరెగిరి పడింది గుర్తుకొచ్చి ఈ రూట్ తప్ప మరో దారి లేదా అని అడిగింది బండి దిగుతూ. హెలికాప్టర్ బుక్ చేస్తాను, ఎక్కిరా
అంటూ బైక్ స్టార్ట్ చేశాడు బాబు. ఆహా వద్దు, నేను మీతో పాటు వస్తాను అని చైత్ర బైక్ ఎక్కడమే ఆలస్యం పోట్ల గిత్తల ముందుకు దూకించాడు. అంత స్పీడ్ లక్కీ కోసమే అని కామ్గా కూర్చున్న చైత్ర ఆ దూకుడికి నిమిషంలోనే రాణ నడుము 2 చేతులతో చుట్టేసింది పడిపోకుండా. హైకింగ్ రూట్స్ అవి, సన్నగా ఎగుడు దిగుడుగా ఉండి 2 వీలర్స్ మాత్రమే వెళ్ళగలిగే ఆ రూట్లో బైక్ ఎగురుతున్న ప్రతిసారి రాణ వేపుకు గుద్దుకుంటున్న చైత్ర ఎదలో చెప్పలేనన్ని ప్రకంపనలు. ఇబ్బందిగా భయంగా డెవిల్ బాబుని చూస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్న చైత్ర ఇటువంటి రోడ్స్ భూమి మీద ఎక్కడా ఉండకూడదు అని తిట్టుకుంటూనే ఉంది. డైరెక్ట్గా ఓల్డ్ కపుల్స్ దగ్గరికి వచ్చిన రాణా ఫిష్ బాస్కెట్ వాళ్ళకిచ్చి, మీ మమ్మీ వచ్చిందిగా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని వెళ్తూ ఉంటే, నువ్వే నాకు బాత్ చేయించు, డ్రెస్ వేయి, మా అమ్మకి రెస్ట్ కావాలి అని ఆర్డర్ వేశాడు లక్కీ. రివర్స్లో లాక్ చేసి లక్కీని ఎత్తుకుపోతూ ఉంటే మాడు మొహంతో కుకింగ్లో హెల్ప్ చేయడానికి అక్కడే ఉండిపోయింది చైత్ర. ఈ 2 డేస్ హ్యాండిల్ చేస్తే చాలు, తర్వాత వీడి తలనొప్పి ఉండదు అని కుకింగ్ కంప్లీట్ అయ్యాక ఆ ఇంటి నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న కాటేజ్కి వచ్చింది తాను కూడా ఫ్రెష్ అవ్వడానికి. ఓల్డ్ కపుల్ ప్రిపేర్ చేసిన స్పెషల్ ఫిష్ డిష్ లంచ్ ఫినిష్ చేసుకొని తిరిగి కాటేజ్కి స్టార్ట్ అవుతూ ఉంటే చైత్రను పిలిచి, ఈవినింగ్ ఈ డ్రెస్ వేసుకో, నీకు చాలా బాగుంటుంది అని చేతిలో పెట్టారు గ్రాని. ఊరికే తీసుకోవడం ఇష్టం లేక ఇబ్బందిగా చూస్తున్న తనతో, ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఒక కపుల్ నాకు ప్రెజెంట్ చేశారు, నా ఏజ్కి సూట్ కాదు, నీకైతే చాలా బాగుంటుంది, తీసుకో అని ఇస్తూ ఉంటే రాణ వైపు చూసింది చైత్ర. తీసుకోమని కళ్ళతోనే చెప్పి లక్కీని ఎత్తుకున్నాడు రాణా. డెవిల్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తీసుకొని థ్యాంక్స్ చెప్పింది. నా స్నాక్స్ అంటున్న లక్కీకి వాడి కోసమే స్పెషల్గా ప్రిపేర్ చేసిన ఫిష్ ఫ్రై ఐటమ్ హాట్ ప్యాక్లో చేతికి ఇవ్వడంతో బుజ్జిగడి మొహం వెలిగిపోయింది. తిరిగి కాటేజ్కి నడుస్తూ ఉంటే అప్పుడు అడిగాడు రాణా, ఏ విషయమైనా నాకు చెప్పేంత రిలేషన్ లేని దానివి నా పర్మిషన్ కోసం ఎందుకు చూసావు అని. ఆ ప్రశ్నతో చైత్ర అడుగులు ఆగిపోతే ఆగకుండా వెళ్ళిపోతున్న రాణాను వెనక నుంచి చూస్తూ ఉండిపోయింది చైత్ర. హైదరాబాద్. నేహాల ఏడుస్తూ ఉంటే చూడలేక ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడే కానీ ఉదయ్కి గొంతు పెగలటం లేదు. ప్లీజ్ ప్లీజ్ నేహా అని వణుకుతున్న గొంతుతో రిక్వెస్ట్ చేస్తూ నెమ్మదిగా మోకాళ్లతో బెడ్ ఎక్కిన తనని డోంట్ డోంట్ డేర్ టు టచ్ మీ అని ఫోర్స్గా తోసేసి ఒంటి మీద ఉన్న బ్లాంకెట్తో వాష్రూమ్లోకి పరిగెత్తింది నేహ. కింద పడిపోయిన ఉదయ్ మోకాళ్ళ మీద లేచి ఐఎమ్ సారీ నేహా అంటూ చెంపలు వాయించుకుంటూ తనను తానే పనిష్ చేసుకుంటున్న అతని గుండెల్లో వేల సునామీలు సుడులు తిరుగుతున్నాయి ఆ నిమిషం. కోల్డ్ షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడిన నేహ బాడీ మీద గాయాలను వేళ్లతో స్పృశిస్తూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. తనకి కూడా జరిగింది కొంచెం కొంచెంగా గుర్తొస్తూ ఉంటే ఉదయ్తో అంత క్లోజ్గా ఉండి తప్పు చేశాను అని నిందించుకుంటున్న తన మనసు అతని మీద ద్వేషంతో ముక్కలైపోతోంది. బయట ఉదయ్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అన్నిటికీ ఆపద్బాంధవుడు ప్రాణమిత్రుడు అయిన రాణాకు వెంటనే కాల్ చేసి విషయం చెప్పాలనుకుని నేహ బెడ్ దిగడంతో బ్లాంకెట్ కింద కనిపించిన తన డ్రెస్ తీసుకొని వేసుకుంటున్నాడు. అలాగే ఫోన్ షోల్డర్తో హోల్డ్ చేస్తూ అప్పుడే అడాప్టర్కి కనెక్ట్ చేస్తున్న రాణా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. రాణాతో మాట్లాడే ఛాన్స్ లేక పిచ్చెక్కుతున్నట్లు అనిపించి ఫోన్ విసిరి కొట్టిన ఉదయ్ ఏం చేయాలి, నేహకు ఎలా చెప్పాలి, అసలు ఇదంతా ఇంట్లో తెలిస్తే వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అని ఒక్కటే ఆలోచనలో కొట్టుకుపోతూ ఉన్నాడు. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన నేహ డ్రెస్ తీసుకొని కనీసం ఉదయ్ వైపు చూడకుండానే మళ్ళీ లోపలికి వెళ్ళి డ్రెస్ వేసుకొని వచ్చింది. తన థింగ్స్ మొత్తం తీసుకొని ట్రాలీ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో పడేస్తూ ఉంటే చెన్నై వెళ్ళిపోవడానికి సిద్ధపడిందని అర్థమైన ఉదయ్ కాళ్ళ కింద భూమి కంపిస్తున్న ఫీలింగ్. నేహా ఏం చేస్తున్నావు, డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్ అని ఎన్ని విధాలుగా ప్రశ్నిస్తున్నా నేహ సైడ్ నుండి ఒక్క మాట కూడా లేదు. నేను ఏది వాంటెడ్గా చేయలేదు నేహా, ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను అని తన హ్యాండ్స్ పట్టుకోవడానికి చూశాడు ఉదయ్. డోంట్ టచ్ మీ, ఐ సెడ్ డోంట్ టచ్ మీ అని అరుస్తూ వెనక్కి అడుగులు వేసిన నేహ కళ్ళు మండుతున్న కట్టెల్లా కణకణలాడుతున్నాయి. ఉదయ్ నీడ పడడం కూడా ఇష్టం లేనట్టు అసహ్యంగా చూస్తున్న తన కళ్ళలో ఆగకుండా కారుతున్న కన్నీళ్లను చూస్తున్న ఉదయ్ గుండె చివుక్కుమంటుంది. నేను ట్రస్ట్ చేశాను,
దానికి నువ్వు రిటర్న్ గిఫ్ట్ చేశావు. నీకు నాతో ఫ్రెండ్షిప్ కాదు, సెక్స్ కావాలి అని ముందే తెలుసుంటే సేఫ్టీ చూసుకునేదాన్ని. నువ్వు యాడ్ చేశావు, నన్ను పిచ్చిదాన్ని చేశావు. సమ్టైమ్స్ క్లోజ్గా కేరింగ్గా ఉంటూ సమ్టైమ్స్ నన్ను అవాయిడ్ చేస్తూ నీ ట్రాప్లో పడేలా చేశావు. నీతో ఓపెన్గా అన్నీ చెప్పాను. బావ నా లవ్ మ్యాటర్ కూడా నీకు చెప్పే ఉంటాడు. యూ నో ఎవ్రీథింగ్. అందరికన్నా ఎక్కువగా నిన్ను బెస్ట్గా ఫీల్ అయ్యాను. అందుకు నాకు ఇది జరగాల్సిందే. ఐ లాస్ట్ మై సెల్ఫ్. నా లవ్, నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశావు. యూ రూయిన్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ దిస్ బిగ్గెస్ట్ గిఫ్ట్ అని నిలబడ్డ ఉదయ్ను అసహ్యించుకుంటూ ఏడుస్తూనే వెళ్ళిపోయింది నేహ. నిలబడిన చోటే కూలబడిపోయాడు ఉదయ్. నేహ అన్న మాటలు, తన అసహ్యం, తన ద్వేషం అన్నీ కూడా అతని గుండెకి ఊపిరాడకుండా చేస్తూ ఉంటే తన ప్రమేయం లేకుండానే తల తిరుగుతున్న వాడిలా వెనక్కి పడిపోయాడు. ఇంటి నుండి తీసుకువెళ్ళిన ఉదయ్ వెంట రాకుండా ఒంటరిగా వచ్చిన కూతుర్ని చూస్తూనే ఎదురు వెళ్ళి, ఏంటే ఒక్కదానివి వచ్చో, వాడేడి అని అడుగుతున్న రుద్రాని మాట విననట్టే స్పీడ్గా పైకి వెళ్ళిపోయింది నేహ. ఫోన్లో రీల్స్ తిరిగేస్తున్న రుద్రాని కళ్ళు స్కార్ఫ్తో కవర్ చేసిన నేహ ఫేస్ గమనించలేదు. అడిగితే ఆన్సర్ చెప్పకుండా పోతుందేంటి, ఏమైంది దీనికి అని అనుకుంటూనే నేహ ట్రాలీ బ్యాగ్స్ లోపలికి మోసుకొచ్చిన వర్కర్ని, ఉదయ్ రాలేదా అని అడిగితే, రాలేదు మేడం అని లగేజ్ పైకి పట్టుకెళ్ళాడు. వెనక్కి నెమ్మదిగా లిఫ్ట్లో పైకి వెళ్ళిన రుద్రాని నేహ రూమ్ బయటే లగేజ్ ఉండడంతో తలుపు కొట్టినా లోపల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒసే, ఏమొచ్చిందే నీకు? వాడు ఒక రకంగా ఏడిపిస్తూ ఉంటే నువ్వు ఇంకొక రకంగా వేధిస్తున్నావు. మాట్లాడుతుంటే వినకుండా పైకొచ్చి తలుపులు మూసుకొని కూర్చుంటే నేనేమనుకోవాలి? వెళ్ళిన పని అయిందా? మావయ్యకి చెప్పాలి కదా. వాడికి దూరంగా జాగ్రత్తగా ఉన్నావా? విడివిడి రూమ్స్లోనే ఉన్నారు కదా అని తలుపులు బాదుతూ రుద్రాని అడుగుతూ ఉంటే లోపల ఎక్కువసేపు ఉండలేకపోయింది నేహ. డోర్స్ ఓపెన్ చేసి వెక్కిళ్లతో తల్లిని చుట్టేసుకొని భోరు భోరున ఏడుస్తున్న నేహ పరిస్థితికి రుద్రానికి అస్సలు ఏమీ అర్థం కాలేదు. టెన్షన్తో చేతిలో ఫోన్ వదిలేసిన రుద్రాని, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అంటూనే నేహ ఫేస్ పైకి లేపి చూసిన ఆవిడికి తాజా గులాబీలా మెరుస్తూ ఉండాల్సిన కూతురి ఫేస్ నలిగి ఉండడం, పెదవులు కమిలి కళ్ళు ఎర్రగా కన్నీళ్లు విడుస్తూ ఉంటే ఒక ఆడదానిగా లోతుగా చూసిన రుద్రాని మనస్సు ఒక్కసారిగా బరువెక్కింది. ఏమైందే నీకు? ఏంటి ఇలాగున్నావు? ఎవరైనా నిన్నేమైనా చేశారా అంటూ గబగబా కూతుర్ని లోపలికి తీసుకువెళ్ళి మెడ చుట్టూతా ఉన్న స్కార్ఫ్ని లాగేసి చూస్తున్న తల్లి కళ్ళకి కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటే గుండెల మీద చేయి వేసుకుని భయం భయంగా, ఏం జరిగింది అని అడిగింది. ఐ లాస్ట్ మై సెల్ఫ్ మమ్మీ అంటూ ఒక్కసారిగా రుద్రాణిని చుట్టేసుకుని బావురమంటూ జరిగింది చెప్పింది నేహ. కూతురి బతుకు బుగ్గిపాలైందని నెత్తి నోరు కొట్టుకుంటూ, నీకు చెప్పాను కదే, ముందే చెప్పాను కదా, దూరంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటూ ఉంటే నీకు అప్పుడు నా మాటలు చెవికెక్కలేదు. వాడు నీ బతుకు నాశనం చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటూ చంపలు వాయిస్తూనే నేహను కిందకి లాక్కొచ్చి ప్రతాప్ వర్మ కాళ్ళ ముందు పడేసింది రుద్రాణి. హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడ్డ ప్రతాప్ వర్మ, ఏం చేస్తున్నావు రుద్రాణి అంటూ ఏడుస్తున్న నేహను కోపంతో భద్రకాళిలా ఊగిపోతూ ఉన్న రుద్రాణిని చూస్తూ కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటే హెల్పర్ సపోర్ట్ చేశాడు. ఏం చేస్తున్నావని నన్ను కాదన్నయ్యా, అడగాల్సింది దీన్ని, అడుగు, నీ మేనకోడల్ని అడుగు అంటూ నేహ వీపు పగలగొడుతూ ఉంటే, కొట్టడం ఆపు అని అరుస్తున్న ప్రతాప్ వర్మ కోసం సిస్టర్స్ రుద్రాణిని పట్టుకుని ఆపారు. పిచ్చి పట్టిందా నీకు? ఎందుకే రోజు రోజుకి ఇలా దిగజారుతున్నావు? ఈడొచ్చిన పిల్లని చేయి చేసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అరుస్తున్న ప్రతాప్ వర్మ కోపానికి, దిగజారిపోయింది నేను కాదన్నయ్యా, మన ఇంటి పరువు. నువ్వు నమ్మి నా చిన్న కొడుకు అని నెత్తి మీద పెట్టుకున్నవాడు దాని జీవితం సర్వనాశనం చేసేశాడు. తాగిన మత్తులో నా కూతురి మీద అత్యాచారం చేశాడు అని గొల్లుమంటున్న రుద్రాణి అరుపులకి మ్రాను పడిపోయారు ప్రతాప్ వర్మ. ఉదయ్ కలలో కూడా అటువంటి పని చేయడు అని నమ్మే ప్రతాప్ వర్మ, నీ బుర్ర సరిగ్గానే పనిచేస్తుందా? ఎవరి గురించి ఇలా మాట్లాడుతున్నావు తెలుస్తుందా నీకు అని రుద్రాణి వేస్తున్న నిందల మీద ఏ మాత్రం నమ్మకుండా చాలా కోపంగా గట్టిగానే అరిచారు. స్నేహం పేరుతో మోసం చేస్తున్న వాడి మాయలో పడిపోయినా మీ కళ్ళకు నా ఏడుపు కనపడటం లేదు. నమ్మి వాడితో పంపిస్తే అవకాశం చూసుకొని ఆస్తి కోసం నా కూతురు మీద బలవంతం చేసి దానికి బ్రతుకనేదే లేకుండా చేశాడు. చెడిపోయిన నా కూతుర్ని ఇప్పుడు నీ కొడుకు పెళ్లి చేసుకుంటాడా?
పెళ్లి బాధ్యత నాది అని ఆ రోజు చెప్పినవాడు ఆ మాట మీద నిలబడతాడా? ఖచ్చితంగా నిలబడడు. ఖచ్చితంగా దీని మెళ్ళలో తాళి కట్టడు. మగాడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా చెల్లుతుంది. కానీ ఆడదని బ్రతుకు అలా కాదు అని దీనికి నెత్తి నెరు కొట్టుకొని చెప్పాను. జాగ్రత్తగా ఉండవే, జాగ్రత్తగా ఉండవే అని. కానీ ఇది వినలేదు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడు వాడు. వాడి స్థాయి మర్చిపోయి ఎక్కువ చేస్తున్నాడని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు నా మాట విన్నావా అన్నయ్య? వినలేదు. ఎవ్వరూ నా మాట వినలేదు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? డబ్బు కోసమే కదా అవకాశం చూసుకొని నా కూతురు జీవితాన్ని కాలరాశాడు. ఇప్పుడు నాకు నా కూతురికి ఇంకా ఏం మిగిలింది? ఏ నుయ్యో గొయ్యో చూసుకొని ఇద్దరం కట్టుకుని పోతాం అని గ్యాప్ లేకుండా గుండెలు బాదుకుంటూ గోలగోలగా అరుస్తున్న చెల్లెలి ఏడుపులకి ఆలోచనలో పడ్డ ప్రతాప్ వర్మ దగ్గరికి రమ్మని పిలిచారు. దగ్గరికి వచ్చిన నేహను పక్కనే కూర్చోబెట్టుకొని, రుద్రాణి, ఈ కారవడం ఆపు. ఆడపిల్ల కుటుంబ పరువు. నువ్వు అరిచి రాద్దంతం చేసి ఆ పరువు రోడ్డు మీద పెడితే ఊరుకునేది లేదు. నేహతో మాట్లాడి ఏం చేయాలో నేను చేస్తాను, నీ రూమ్కి పో అని సీరియస్గా చెప్పారు ప్రతాప్ వర్మ. ఇంకా చేయడానికి ఏముంది? నీ చొత్తనే దానికి ఇంత విషయం ఇచ్చేయండి. పిల్లల కోసమే అన్నీ చంపుకుని బ్రతికిన నాకు ఈ శాస్తి జరగాల్సిందే అని ఒక తల్లిగా, ఆడదానిగా తన కూతురికి జరిగిన అన్యాయానికి ఏడుస్తూనే వెళ్ళింది రుద్రాణి. ఏం జరిగింది అని నేహని ఒక్కటే మాటగా అడిగారు ప్రతాప్ వర్మ. చాలా ట్రస్ట్ చేశాను మావయ్య. ఫస్ట్ నుంచి తనతో ఉన్న బాండింగ్ మీద అందరికన్నా తనతోనే ఎక్కువ క్లోజ్గా ఉన్నాను. తను నాతో ఉన్నాడన్న ధైర్యంతోనే డ్రింక్ చేశాను. బట్ అని వెక్కిళ్లతో ఇక తర్వాత మాట చెప్పలేక నా ధైర్యాన్ని చంపేశాడు మావయ్య అంటూ ప్రతాప్ వర్మ గుండెల మీద పడిపోయి ఏడుస్తూ ఉన్న నేహను ఎలా సముదాయించాలో ఆయనకి అర్థం కాలేదు. చెల్లిలాగా ఎలా పడితే అలా మాట్లాడే తత్వం కాదు మేనకోడలిది. తన వైపు మాత్రమే ఆలోచించి ఉదయ్ని నిలదీయలేడు. ఎందుకంటే తన జడ్జ్మెంట్ ఎప్పుడు తప్పు కాదు అని చాలా స్ట్రాంగ్గా ఫీలింగ్ ప్రతాప్ వర్మది. ఇద్దరి మధ్య ఒక తప్పు జరిగింది అనేది నిజం. కానీ అది ఎలా జరిగిందనేది తెలుసుకోవాలి. ఒకరి వైపు విని నిర్ణయించడానికి ఇది చిన్న విషయం కాదు. వాడు నిజంగా తప్పు చేసి ఉంటే ఇక జీవితంలో వాడు నీకు కనిపించడు. నువ్వు దేని గురించి భయపడకు, ఏదైనా తిని రెస్ట్ తీసుకో, అంతా నేను చూసుకుంటాను అని నేహకు అన్ని విధాల ధైర్యం చెప్పి పంపిన ప్రతాప్ వర్మ వెంటనే ఉదయ్ ఫోన్కి మెసేజ్ చేశారు, కలవాలి అని. ఆన్ ద వే అంకుల్ అని నెక్స్ట్ సెకండ్ రిప్లై వచ్చింది ఉదయ్ నుంచి. స్విట్జర్లాండ్. లక్కీ ఆడుకుంటూ ఉంటే వాడిని చూస్తూ చెట్టుకు కట్టిన ఉయ్యాలలో కూర్చుని ఉంది చైత్ర. ఎక్కడి నుంచి ఎప్పుడు ఊడిపడ్డాడో తన పక్కనే ఉన్న మరో ఉయ్యాలలోకి చేరాడు డెవిల్ బాబు. కొడుకు లోకంలో ఉన్న చైత్ర చేతి మీద ఏదో పాకుతున్నట్లు అనిపించి ఉలికిపాటుతో చేతిని విదిలించుకుంటూ తన భయానికి నవ్వుతున్న రాణాని చూసి, ఇది నీ పనా అంది కోపంతో కళ్ళు పెద్దవి చేసి. ఇప్పుడు ఉదయ్ రాణాకి కాల్ చేసి జరిగిన విషయం చెప్తాడా? జరిగిన విషయం తెలిస్తే రాణా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? తన స్విస్ టూర్ని క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి బయలుదేరతాడా? లేక ఫేట్ ఊహించని విధంగా నేహ లైఫ్లో ట్విస్ట్ ఇచ్చి తన ప్రేమను దూరం చేసినట్టుగా రాణా లైఫ్లో కూడా ఊహించని ట్విస్ట్తో తన ప్రేమ దూరం కాబోతుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.